గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సేమ్ థింగ్ ధర్మపురి అరవింద్ గారితో నేను రెగ్యులర్గా మాట్లాడుతుంటాను. వెరీ మెథాడికల్ పర్సన్, డాటా బేస్డ్ అప్రోచ్. ప్రెస్ కాన్ఫరెన్స్ ఆయనది లెజెండరీ. బహుశా ఆయన కూడా రూట్లో వచ్చేస్తారు, ప్రాబ్లం. ఆయనకున్న ఫ్రస్ట్రేషన్ నేను ఇక్కడ ఓపెన్ కాన్వర్జేషన్ చెప్పాను, చాలా చెప్పారు నాకు. ఓకే, ఆయనకున్న ఫ్రస్ట్రేషన్ ఆయనకుంది. బేసిక్లీ ఏంటంటే బీజేపీ అగ్రెషన్. ఇప్పుడు నిన్న కూడా నేను కొంతమందిని ఒక ఫంక్షన్కి వెళ్తే కలిచాను, చాలామంది వచ్చాను. సురేష్ గారు మీరు వెళ్ళి అన్ని ఛానల్లో మాట్లాడతారు, మీరు బీజేపీ స్పోక్స్ పర్సన్గా ఎందుకు లేరన్నా. నేను చెప్పాను, నేను ఇంకా నుపూర్ శర్మ కావాలనుకుంటలేను, నేను సురేష్ కోచర్లుగానే ఉంటాను. నేను ఏం కావాలంటే నేను వెళ్ళి చెప్పొచ్చు ఏ ఛానల్లో అయినా. కానీ ఒకసారి బీజేపీ స్పోక్స్ పర్సన్ అయితే పార్టీ లైన్ నేను తీసుకోవాల్సి వస్తుంది. అవును, పార్టీ లైన్ నుంచి నేను బయటికి వెళ్ళి మాట్లాడలేను. అది నేను ఐ విల్ నాట్ అగ్రీ టు ఇట్. నాకు నా ఇండిపెండెన్స్ కావాలి, నాకు నా ఫ్రీడమ్ కావాలి, నాకు నా బౌండరీస్ పెద్ద ఉండాలని ఉంది. సరే, నేను అట్లనే ఉంటాను అనమాట. సరే, పాజిటివ్గా చెప్పి ఇప్పుడు నువ్వు ఈ మాట్లాడుతున్నప్పుడు కూడా క్రిటిసిజం ఉంటుంది. ఈట్ల రాజేందర్ సపోర్టర్స్కి కొంచెం కోపం వస్తుందో, లేకుంటే రాజాసింగ్ సపోర్టర్స్ వస్తుంది. రాజాసింగ్ గారు నేను ఈ ఎలక్షన్గా దీనికన్నా ముందున్న ఎలక్షన్ కలిసినప్పుడు కూడా నాకు ఆయన గెలిచిన తర్వాత రెండో రోజు వెళ్ళి ఆయన మీట్ అయ్యాను అనమాట. గోషామహల్ ఆయన ఆఫీస్లో మీట్ అయితే ఆయన లిస్ట్ తీశారు. బీజేపీ ఒఫీషియల్ సెంట్రల్ లీడర్షిప్ నుంచి వచ్చిన ఒక లిస్ట్, బీజేపీ క్యాండిడేట్స్ ఫర్ తెలంగాణ. అప్పుడు దీనికన్నా ముందున్న అసెంబ్లీ ఎలక్షన్లో దాంట్లో రాజాసింగ్ పేరు లేదు అని చూపించారు. సురేష్ వచ్చిన ఫస్ట్ లిస్ట్ ఇది, నా పేరు లేదు. గోషామహల్ నుంచి ఇంకో పేరు ఉంది, నేను చెప్పాను ఆ పేరు ఎవరిదని. దాని తర్వాత నెక్స్ట్ చూపించారు, ఎవరో ఆ పేరు కొట్టేసి రాజాసింగ్ పేరు పెన్తో రాశారు. అది ఐ నో టాప్ మోస్ట్ పార్టీ లీడర్ ఇట్ ఇస్. ఆయన చేసిన పని, ఆయన రాజాసింగ్ని తీసుకొచ్చారు పార్టీలో. దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది, రాజాసింగ్ నుపూర్ శర్మ లాగానే ఒక స్టేట్మెంట్ ఇస్తూ సస్పెండ్ చేశారు బీజేపీ. జస్ట్ బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్ తీసుకొచ్చారు. రాజాసింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన కాన్స్టిట్యున్సీలో గోషామహల్, ఎందుకంటే దీనికన్నా ముందు బేగంబదార్గా ఉండే, అది కొంచెం మళ్ళీ మారి కాంట్యూర్స్ అంతా మారింది. ఆయన కాన్స్టిట్యున్సీలో లోధ్ కమ్యూనిటీ, ఈజ్ ఫ్రమ్ రాజస్థాన్ ఈ లోధ్ కమ్యూనిటీ వాళ్ళు రాజాసింగ్ని గెలిపిస్తారు. టీడీపీ నుంచి వచ్చిన మనిషే కదా. సో ఆయన ఇండిపెండెంట్గా నిలబడినా రేపు గెలుస్తారు ఈజీగా, ప్రాబ్లం లేదు ఆయనకి. కానీ ఆయన దాన్ని బయటికి వెళ్ళి ఎంత పర్ఫామ్ చేయగలడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. బీజేపీ వాళ్ళ ప్రెజెన్స్ ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నారు. ముస్లిమ్స్ దగ్గర వెళ్ళట్లని చెప్పట్లేదు నేను, కానీ వాళ్ళ నార్మల్ జై శ్రీరామ్ క్రౌడ్ కన్నా బయటికి వెళ్ళి ఇంకా ఎక్స్ట్రా ఓట్లు తీసుకురావచ్చామని చూస్తున్నాం. మూమెంట్ మీరు రాజాసింగ్ తీసుకొచ్చిన ఏమవుతుందంటే, రాజాసింగ్ ఈజ్ అ హార్డ్ కోర్ హిందూ, దేర్ ఇస్ నో అపాలజీస్ ఆయనకి. ఆయన ఉన్న పాలిటిక్స్ ఆయనకు ఉంది. నేను ఇప్పుడు ఇక్కడ చూడండి, మహారాష్ట్రలో చూడండి, మహారాష్ట్రలో రాజ్ ఠాకరే ఉద్ధవ్ ఠాకరే కలిసి ఇప్పుడు ర్యాలీ చేయబోతున్నారు 5వ తారీఖు. ఎందుకంటే మరాఠీ మానూస్ గురించి. కానీ అదే సేమ్ టైం ఆయన రాజ్ ఠాకరే ఏమంటాడు, నేను హిందూ నాట్ హిందీ, ఐఎమ్ టోటల్ హిందూ అని. కానీ ఉద్ధవ్ ఠాకరే చెప్పగలరా? చెప్పలేరు. ఈజ్ అపాలజెటిక్ నౌ, ఆయన ముస్లిం వైపు వెళ్తున్నాడు. కేరళలో చూడండి, సురేష్ గోపి లోక్సభ సీట్ కలిసి మా ఊరు నుంచి, ట్రిచూర్ నుంచి, అక్కడ హిందువులు మినిస్టర్ కూడా ఆయన కోసం ఓట్ వేసిన హిందువులు ఉన్నారు అక్కడ. కానీ హిందూస్ మెజారిటీ లేరు అక్కడ ట్రిచూర్లో లోక్సభ కాన్స్టిట్యున్సీ. దాంట్లో మా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా వస్తుంది, మా ఇంటి వైపు ఉన్నది. అక్కడ క్రిస్టియన్ ఓటర్స్ ఓట్ చేశారు బీజేపీ. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి కమ్యూనిస్ట్ వాళ్ళ మీద ఉన్న కోపం కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళ మీద ఉన్న కోపం కానీ, లవ్ జిహాద్ ఇష్యూస్, అక్కడ క్రిస్టియన్ అమ్మాయిలు చాలా కనిపించకుండా పోయారు, దాన్ని ఉన్నాయి. ఇంకోటి అక్కడ ఉన్న క్రిస్టియన్ పాలిటిక్స్ కూడా ఉంటుంది చాలా. ఇప్పుడు బీజేపీ ఈ 8 సీట్ల నుంచి లోక్సభ 8 గెలవచ్చండి, దీనికన్నా ఎక్కువ బీజేపీ చేయలేరు. కానీ అసెంబ్లీలో మీరు 8 సీట్లు లోక్సభ గెలిచిన దాని కింద ఒక లోక్సభ సీట్లో 6 సీట్లు పెట్టుకుందాం. అసెంబ్లీ మినిమం 6 నుంచి 7 ఉంటుంది, 6 పెట్టుకుందాం. 8 into 6 48 అసెంబ్లీ సీట్స్ గెలవాలండే బీజేపీ. ఎందుకు 8కే పరిమితం? ఎందుకు 8? అక్కడే మీకు క్యాల్కులేషన్ వచ్చేస్తుంది, మిస్టేక్. బీజేపీ లోకల్ లెవెల్లో ఎక్స్పాండ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు దాకా ఉన్న పార్టీ ప్రెసిడెంట్స్ అందరూ మాట్లాడతారు. నిన్న కూడా ఇదే చెప్పాను, ఇదే ఫంక్షన్కి వెళ్ళి చాలా మంది అన్నారు, సురేష్ గారు ఎందుకు ఇట్లా జరుగుతుంది, మీలాంటి వాళ్ళు ఇంత మాట్లాడతారు, మోదీ గారు 70 స్కీమ్స్ ఉన్నాయి, 70 స్కీములు ఉన్నాయి, ఆ స్కీముల గురించి మాట్లాడుకుంటా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు పార్టీ ఆఫీస్లో, ఎందుకు చేస్తున్నారని నేను ఎప్పుడు చెప్తుంటా. ఇప్పుడు కూడా నన్ను చాలామంది బీజేపీ లీడర్స్ ఫోన్ చేసి, లేకుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళతో ఇండైరెక్ట్గా నాకు మెసేజ్ పంపిస్తారు, ఏంటి సురేష్ గారు ఇట్లా పార్టీ తిడుతున్నారని చెప్పి. తిట్టట్లేదు, మీరు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ముందు బంద్ చేయండి, అది వేస్ట్. మోదీ గారిని చూడండి, ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ చేయరు మోదీ గారు. ఈ 11 సంవత్సరాలు ఎక్కడ చేయలేదు. ఆయన క్రిటిసిజం కూడా ఉంది, ఆయన కమ్యూనికేషన్ మారిపోయింది.
ప్రెస్ కాన్ఫరెన్స్ అనే కాన్సెప్ట్ పోయింది ఇప్పుడు. షియర్ వేస్ట్ ఆఫ్ టైం. ఇప్పుడు సో డిజిటల్ ఏజ్ ఉన్నప్పుడు ఏం ప్రెస్ కాన్ఫరెన్స్ అండి? మీరు డైరెక్ట్ ఒక 2-3 నిమిషాలు వీడియో చేసి వీడియోలు వేసేసి అది బికమ్స్ వైరల్. ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవరు చూస్తారండి చెప్పండి నాకు? మీరు లైవ్గా చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకోండి, 3 గంటలు 4 గంటల టైంలో చేస్తారు యూజువల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్. ఎవరు చూస్తారు? టీవీ ముందు ఎవరు ఉంటారు? ఇంట్లో హోమ్ మేకర్స్ ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, ఎవరు ఉంటారు దానికన్నా? వాళ్ళు చూస్తారా? బండి సంజయ్ మాట్లాడుతున్నారు, లేకుంటే కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లేకుంటే రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారు, రాజాసింగ్ మాట్లాడుతున్నారు, వాళ్ళు చూస్తారు? చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి. ఆ టైంలో సీరియల్ చూసుకుంటూ కూర్చుంటారు హోమ్ మేకర్స్ అందరూ. ఆ టైంలో ఎందుకు వెళ్ళి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎందుకండి? వీళ్ళకి థ్రిల్ ఏంటంటే నెక్స్ట్ డే పేపర్లో వస్తుంది, నెక్స్ట్ టెలివిజన్లో నేను కనిపిస్తాను. కానీ దాని రిజల్ట్ ఏంటి? నేను ఎప్పుడు వస్తున్నాను, మోదీ గారిని చూసుకొని నేర్చుకోండి. మీరు డయింగ్ మీడియం లైక్ రేడియో తీసుకొని ఆయన మోదీ గారు మన్ కీ బాత్ చేశారు. ఎందుకు? టెలివిజన్లో చేయొచ్చు కదా, చేయలేదు. న్యూస్ పేపర్ ఫినిష్ అయిపోయింది, ఏజ్ అయిపోయింది న్యూస్ పేపర్ది. ఇప్పుడు జనరేషన్ న్యూస్ పేపర్ అసలు చదవట్లేదు. మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఎవరు చదువుతున్నారండి? యంగ్స్టర్స్ చదువుతున్నారా? లేదు, వాళ్ళు పేపరే ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్ పేపర్ ముట్టరు అసలు. 25-30 ఏజ్లో ఎవరు పేపర్ చదవరు. టెలివిజన్ చూస్తారా? చూడరు. పొద్దున్న 9కి వెళ్తే రాత్రి 8 గంటలకు ఇంటికి వస్తారు ఎవరైనా కానీ. ఇప్పుడు ఎవరు టెలివిజన్ చూస్తారు? ఎవరు చూడరు. అందరూ ఇట్లాంటి మొబైల్ ఫోన్లో వాళ్ళకి వస్తున్న న్యూస్ చూస్తుంటూ ఉంటారు వాళ్ళు. మీరు కమ్యూనికేషన్ స్ట్రాటజీ మార్చండి. సో దిస్ ఇస్ వేర్ ఈవెన్ ఇఫ్ ఐమ్ నా రామచంద్రరావు గారిని కలిసి ఫస్ట్ ఇదే చెప్పబోతున్నాను. మోదీ గారికి ఉన్న స్కీమ్లో ఒక్క స్కీమ్ తీసుకోండి, ముద్రా లోన్ తీసుకోండి. 40 కోట్ల మందికి కంట్రీలో ముద్రా లోన్స్ వచ్చినాయి. అకౌంట్స్ 40 crore అకౌంట్స్. డబ్బులు చాలా ఖర్చు అయినాయి, అది డిస్పర్స్ అయింది అనుకోండి. దాంట్లో మినిమం తెలంగాణలో ఇక్కడున్న పాపులేషన్ కన్నా 6 కోట్లని పెట్టుకుందాం, 5 కోట్లు పెట్టుకుంటే కూడా 2.5 కోట్ల మందికి ఇక్కడ ముద్రా లోన్లు వచ్చినాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కూడా ఉంటారు కదా. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఓటర్, అంటే 80% ఆఫ్ ఓటర్స్కి బెనిఫిట్ అయింది. వాళ్ళు కుట్టు మిషన్ కొనుక్కున్నారో, వాళ్ళు కిరాణా కొట్టు ఎక్స్పాండ్ చేశారో, వెల్డింగ్ షాప్ పెట్టుకున్నారో, లేత్ మిషన్ పెట్టుకున్నారో, ఏమైనా చేశారు. వాళ్ళు కెమెరాలు కొనుక్కున్నారు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ముద్రాలో. ఎందుకంటే షూరిటీ అక్కర్లేదు, కొలాటరల్ అక్కర్లేదు. మీరు కన్వే చేయగలరా? చేయలేరు. దిస్ ఈజ్ వేర్ బీజేపీ తెలంగాణ హెస్ ఫెయిల్డ్, మిజరబుల్లీ ఫెయిల్డ్. నేను ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పాను, మోదీ గారికి ఉన్న స్కీములు మీరు ఒక్క స్కీమ్ తీసుకొని మీరు పబ్లిసిటీ చేయండి. మీరు మాట్లాడకండి, ఆ బెనిఫిషరీని తీసుకొచ్చి కెమెరా ముందు కూర్చొని మాట్లాడిపించండి. దే ఆర్ ద రియల్ బ్రాండ్ అంబాసిడర్స్. వాళ్ళు చెప్తే చాలు మీకు. వాళ్ళు వాళ్ళ జీవితం గురించి మాట్లాడినప్పుడు యువర్ మెసేజ్ గెట్స్ కన్వేడ్. లీడర్షిప్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. మోదీ గారు ఇప్పుడు జేపీ నడ్డా గారు ఇన్ని సంవత్సరాల నుంచి బీజేపీ చీఫ్గా ఉన్నారు. ఈ సపోజ్ టు బిన్ రీప్లేస్డ్ బిఫోర్ ద ఎలక్షన్, 24 ఎలక్షన్ తర్వాత. ఇప్పుడు మనం 25కి వచ్చేసాం ఆల్రెడీ, జూలైలో ఉన్నాం. మార్చారా? మార్చలేదు. ఇప్పుడు కూడా ఆయన ఎవరిని పెట్టాలి, శివరాజ్ సింగ్ చౌహాన్ పెట్టాలన్నా, నితిన్ గడ్కరీని చేయాలన్నా అని చెప్పి అక్కడ పెద్ద చర్చ నడుస్తుంది. కానీ పార్టీ నడుస్తుంది కదా. ప్రాసెస్ ఇస్ ఇంపార్టెంట్, పీపుల్ కాదు. కాకపోతే ఇక్కడ కార్యకర్తలు, మన ముందు నుంచి కూడా బీజేపీ కార్యకర్తలు బేస్డ్గా ఉన్నటువంటి పార్టీ. కార్యకర్తలకి మనసులో ఏముంది, వాళ్ళు ఎవరు కావాలనుకుంటున్నారు అది ఆలోచించలేదు. అట్ ది సేమ్ టైం డబుల్ ఇంజన్ సర్కార్ అనేది చెప్తున్నారు. కార్యకర్తలు మనకి ఇక్కడ రాష్ట్రంలో బీజేపీని తీసుకురావాలనుకుంటున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి ఆలోచన లేనట్టుంది అనే మాట రాజాసింగ్ అన్నారు కదా. కార్యకర్తలకి లీడర్కి డిస్కనెక్ట్ ఉందని లేదని చెప్పట్లేదు, ఉంది, డెఫినెట్గా ఉంది. ఎందుకంటే కార్యకర్తల్ని ఎప్పుడు అడ్రస్ చేస్తారంటే, మోదీ గారు ఏదో మీటింగ్ పెట్టినప్పుడు, లేకుంటే అమిత్ షా గారు వచ్చినప్పుడు ఒక మీటింగ్ పెట్టినప్పుడు కార్యకర్తలు పిలుస్తారు. మీరు కార్యకర్తల్ని స్పెసిఫిక్ ఎమ్మెల్యే లెవెల్ కానివ్వండి, ఈవెన్ వితౌట్ ఎమ్మెల్యే కూడా ఉన్నప్పుడు కూడా కానీ, మీ సిటీ ప్రెసిడెంట్ లెవెల్లో ఉన్నా కానీ, మీరు ఎంతమంది కార్యకర్తల్ని కలిశారు? కలవరు అసలు. నేను చెప్తున్నాను, ఎలక్షన్ టైం ముందు కలుస్తారు, అందరిని పిలిపిస్తారు. బూత్ మేనేజ్మెంట్ గురించి, జన్ జాగరణ గురించి అన్నీ చేస్తారు ఆ టైంలో. ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పిన ప్రశ్న కరెక్ట్. కార్యకర్తలు ఎందుకు రాజాసింగ్ క్లిక్ అవుతున్నారంటే, రాజాసింగ్ ఒక హనుమాన్ ప్రొసెషన్ పెడతాం, జయ హనుమాన్ ప్రొసెషన్ పెడతాం, శోభయాత్ర 1,00,000 మంది వచ్చేస్తారు. అదే టైంలో ఇంకో లీడర్ పిలిస్తే ఎవరు రాడు. అది రాజాసింగ్ అప్పీల్ అన్నమాట. అందరు అట్లా చేయలేరు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గవర్నర్ ఆయన మాట్లాడుతున్న ఒక ఫీవరిష్ పిచ్తో మాట్లాడతారు. అదే టైంలో మీరు శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకోండి, చాలా సాఫ్ట్గా మాట్లాడతారు. కానీ ఇద్దరు పని చేపిస్తారు కదా. ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఒక ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఒక ఆయన ప్రజెంట్ చీఫ్ మినిస్టర్. ఈ కార్యకర్తలకి లీడర్స్కి డిస్కనెక్ట్ ఉందని ఏ డౌట్ లేదు. పాసిబ్లీ రామచంద్రరావు గారికి అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ ఇది. ఇప్పుడు కార్యకర్తల్ని కన్సిస్టెంట్గా కలవాలి. బీజేపీలో ఏమైపోయిందంటే కాంగ్రెస్ కల్చర్ వచ్చేసింది, బీఆర్ఎస్ కల్చర్ వచ్చేసింది.
లీడర్స్ వచ్చారు కాబట్టి అది అలా వచ్చేసిందా కల్చర్ స్టేజ్ మీద ఎక్కువ మంది ఉంటారు, ఆడియన్స్ లో తక్కువ ఉంటారు. అందరికీ స్టేజ్ లో కూర్చోవాలి. చూడండి, మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి బీజేపీ స్టేట్ ఆఫీస్ లో 9-10 మంది ఉంటారు పైన. ఎందుకంటే అంతమంది? అందరూ టీవీలో కనిపించాలి. నేను సారీ, వర్క్ ఆన్ ద గ్రౌండ్ లెవెల్, అది ఇంపార్టెంట్. మోదీ గారు చెప్పారు, అమిత్ షా గారు ఎన్నోసార్లు చెప్పారు. నేను అమిత్ షా గారితో పనిచేశానండి లక్నోలో, సారీ వారణాసిలో 2014 ఎలక్షన్ టైంలో. నేను అక్కడ ఉన్నాను, చూశాను ఆయన వర్క్ మెథడాలజీ. ఏం స్లేవ్ డ్రైవర్ అని చెప్తారు చూడండి ఇంగ్లీష్లో, దట్ ఈస్ వాట్ హీస్. పొద్దున 3 గంటలకు మీటింగ్ పెడతారండి, మళ్ళీ అంటారు 6 గంటలకు కలుద్దాం అంటారు, మళ్ళీ 3 hours లేటర్. ఒకసారి నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, వారణాసిలో 2014లో చాలామంది మేము పొద్దున 10 గంటలకు ఛాయ్ తాగి సమోసాలు తిని జిలేబీలు తిని కూర్చుంటాం పొద్దున. అక్కడ బ్రేక్ఫాస్ట్ అదే కదా. అవును. కూర్చున్నప్పుడు వచ్చారు, వచ్చి చూసి కోపం వచ్చి 5 మినిట్ మీద कोई दिखेगा इधर लात मार के बाहर निकाल दूंगा అంటే 5 నిమిషాలు ఇంకెవడని ఇక్కడ కనిపిస్తే కొట్టి బయట పంపిస్తారు. ఇన్ ద ఫీల్డ్ పని చేయాలి. ఎలక్షన్ టైంలో కాదు మీ ఓటర్ దగ్గర వెళ్ళడం. అప్పుడు ఎలక్షన్ ఉండే అనుకోండి, ఇక్కడ కూడా అదే చెప్తాను, మీరు ఓటర్ దగ్గర ఎప్పుడు వెళ్ళాలండి? వెన్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ యూ, మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎలక్షన్ టైంలో అందరూ వస్తారు ఓటర్ స్లిప్లు ఇవ్వడానికి, మా పార్టీకి ఓట్ వేయండి అని చెప్పండి. ఇప్పుడు వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళి కలవండి, ఏమేమి ప్రాబ్లమ్స్ అని చెప్పండి. నీళ్ళ ప్రాబ్లం ఉందా, డ్రైనేజ్ ప్రాబ్లం ఉందా, లేకుంటే ఇంకేమైనా ఇష్యూస్ ఉందా అని వాళ్ళు అడగండి ఓటర్స్ని, వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. అది చేయాలండి. దట్ ఈస్ వేర్ కార్యకర్తలు పనికి వస్తారు మీకు. ఎందుకంటే వాళ్ళు గల్లీ వాళ్ళకి తెలుసు. ఇది కార్యకర్తలు, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నప్పుడు వాళ్ళని వాడుకోవడానికి తెలియాలి ఎట్లా చేయాలి. అక్కడే లీడర్షిప్ కేపబిలిటీ వస్తుంది. ఏదో నేను 10 మంది, నేను 20 మంది స్టేజ్లో కూర్చుంటాను, బయట 100 మంది కూర్చుంటారు, 100 మంది కూడా ఆలోచిస్తాను నేను కూడా ఒకటే స్టేజ్లో కూర్చోవాలి. స్టేజ్లో కూర్చోక్కర్లేదండి. ఐ హేట్ దట్. నన్ను కూడా చాలామంది స్టేజ్లో వచ్చి కూర్చోమంటారు పబ్లిక్ మీటింగ్. నేను నా టర్మ్ వచ్చి పిలవమంటాను అంతే. నేను ఎప్పుడు మాట్లాడే అప్పుడు నేను వచ్చి మాట్లాడి మళ్ళీ ఆడియన్స్లో కూర్చుంటాను. అది నేర్చుకోవాలి. ఆ ప్రాబ్లం ఏమైందో ఆ కల్చర్, కాంగ్రెస్ కల్చర్, అది అక్కడి నుంచి వచ్చిందన్నమాట. ఎందుకంటే బయట నుంచి చాలా మంది బీజేపీకి వచ్చారు, లీడర్స్ వచ్చారు కాబట్టి ఆ కల్చర్ తీసుకొచ్చారు. వాళ్ళు షాల్ వేయడము, వీళ్ళ మీద ఒక ఫోటోలు సెల్ఫీలు తీయడము, తీయొద్దని చెప్పట్లేదు, చాలా మందికి ఉంటుంది సెల్ఫీలు తీసుకోవాలని చెప్పేసి, కానీ యూఆర్ కిల్లింగ్ ద కల్చర్. మీరు చూడండి, అదే టైంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు చూడండి, వాళ్ళు ఎప్పుడు ఇట్లాంటి పబ్లిసిటీ చేయరు. మీరు ఏదైనా ఆర్ఎస్ఎస్ మీటింగ్లో ఫోటో చూసారండి, వాళ్ళు చెప్పులు బయట పెట్టి లైన్లో పెట్టి వెళ్తాడు, అక్కడ చూడండి డిసిప్లిన్ వాళ్ళది. ఇది ప్రాబ్లం అన్నమాట. సో కార్యకర్తల్ని మోటివేట్ చేయడానికి లీడర్షిప్ అని లేదు, అది ఎవరైనా ఉండొచ్చు లీడర్షిప్ లెవెల్లో. సో పార్టీ మిషనరీ పనిచేయాలి. అండ్ బీజేపీ పార్టీ మిషనరీ ఈజ్ ఆసమ్, సూపర్బ్ అన్నమాట. ఏ పార్టీకి మీరు చూడండి, ఈవెన్ రీసెంట్లీ కాంగ్రెస్ చిదంబరం గారు చెప్పారు, మీరు కాంగ్రెస్ బీజేపీతో పోటీ చేయడం మర్చిపోండి, వాళ్ళ పార్టీ మిషనరీతో మీరు అసలు కాంపీట్ చేయలేరు. దే ఆర్ దాట్ సూపర్బ్ ఎఫిషియంట్. ఒక పెద్ద మిషన్ అండి బీజేపీ వార్ మిషన్. అది ఏ ఎలక్షన్ అయినా కానివ్వండి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ టైంలోనే వీళ్ళందరూ యాక్టివ్ అవుతారు. అది కాకుండా రామచంద్రరావు గారు లాంటి వాళ్ళు షుడ్ క్యారీ ధర్మపురి అరవింద్ ఎవ్రీబడి. అందరికి ఒక్కొక్క ఇండివిజువల్ ఫ్రీడమ్ ఇచ్చేసేయాలి. మీ ఏరియాలో, మీ డిస్ట్రిక్ట్లో, చుట్టుపక్కల డిస్ట్రిక్ట్లో మీరు ఇన్ఛార్జు. అసెంబ్లీలో అదే చేశారు. అసెంబ్లీ ఎలక్షన్ టైంలో అందరికీ ఎక్కడున్న ఎంపీలకి ఉన్న వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అంతా మీ కింద వస్తుంది, ఇక్కడి నుంచి మీరు గెలిపించాల్సిందే. అది ఏదైనా కానీ, ఆర్మూర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో యూ హ్యావ్ టు విన్ అన్నమాట. సో లీడర్షిప్ అనేది రామచంద్ర గారు ఇంకుంటారు, 3 సంవత్సరాలతో ఆయన పోతారు, కొత్త వాళ్ళు వస్తారు. సో ఈ లీడర్షిప్ కోసం స్టేజ్ మీద కూర్చోవడానికి, నేను పార్టీ ప్రెసిడెంట్ అని చెప్పుకోవడానికి కాదు ఇంపార్టెంట్. మీరు డౌన్ లెవెల్ కార్యకర్తల్ని మోటివేట్ చేయాల్సి వస్తుంది, వాళ్ళతో పని చేయించుకోవాల్సి వస్తుంది. లీడర్స్ కాదు ఇంపార్టెంట్, కార్యకర్తలు ఇంపార్టెంట్.